ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఆగస్టు 9, 2025. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుల మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని కాదు. దేవుడు పాపాన్ని చంపుతాడు కానీ మారిన పాపిని కాదు. సర్వ సమాజంలో పాపం పట్ల భయం కలుగు నిమిత్తం, మరణం పట్ల ప్రజలు పాపం నుండి దూరంగా వెళ్ళడం కోసం పాత నిబంధనలో దేవుడు కొన్ని మరణాలను అనుమతించాడు. కానీ ఇప్పుడు ఎప్పుడూ దేవుని ఉద్దేశం పాపి మారాలని, మారు మనసు పొందాలని. అంతేగాని ఒక పాపి ఆ పాపంలోనే మరణించాలని కాదు. ఒక మనిషి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అతడు 3 సంవత్సరాల నుండి ఆ చెట్టు ఫలాల కోసం చూశాడు, కానీ అది ఫలించనే లేదు. అప్పుడు ఆ తోట యజమాని, ఈ ఫలించని చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థం కాకుండా ఈ చెట్టును నరికివేయము అని ఆ ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి, ఈ చెట్టు చుట్టూ తవ్వి ఎరువు వేయడానికి 1 సంవత్సరం ఉండనివ్వండి, అది ఫలిస్తే సరి, అప్పటికి కూడా ఫలించకపోతే నరికివేద్దాం అని యజమానితో చెప్తాడు. ఫలించని వారి పట్ల దేవుని వైఖరి చూపించే ఉపమానం ఇది. ఇందులో తోట యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యమని, తోటమాలి కుమారుడైన దేవుని సాదృశ్యమని మనం సాధారణంగా అనుకుంటాం. ఇది తప్పు అని నేను అనను, కానీ నరికివేయి అనే వ్యక్తిత్వాన్ని తండ్రికి ఇచ్చేసి కొంత సమయం ఇద్దాం అనే వ్యక్తిత్వాన్ని కుమారుడికి ఇచ్చే ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే మనం తండ్రిని తక్కువ చేసే ప్రమాదం, కఠినుడిగా చూపే ప్రమాదం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, తండ్రి ప్రేమ స్వరూపి. అందుకే ఈ ఉపమానాన్ని ధ్యానించేందుకు అతి సురక్షితమైన మార్గం ఒకటి ఉంది. ఈ ఉపమానంలో తోట యజమాని దేవుని నీతికి సాదృశ్యం, అలాగే తోటమాలి దేవుని కృపకు సాదృశ్యం. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము పాపాన్ని సహించలేదు, కానీ దేవుని కృప, దేవుని ప్రేమ పాపానికి బానిసైన మనిషికి మరో అవకాశం ఇవ్వకుండా ఉండలేదు. అందుకే దేవుడి నీతి పాపిని చంపివేయమంటే, దేవుని కృప ఇంకా ప్రేమ పాపికి మరో అవకాశాన్ని, మరికొంత సమయాన్ని ఇవ్వమంది. పాపానికి బానిసైన మనిషిని చూసిన ప్రతిసారి ఆ దేవాది దేవుడైన యేసయ్యలో జరిగే సంఘర్షణ ఇది. దేవుని నీతి శిక్షించమంటే, దేవుని ప్రేమ మరో అవకాశం ఇవ్వమంటుంది. ఇది కృపాకాలం. ఈ కృప మనల్ని ఆవరించింది కనుకే దేవుని నీతి వల్ల మనకి రావాల్సిన ఉగ్రత ఇంకా నిలిచిపోయింది. కానీ ఒక్కరోజు రానుంది. కృప ఎత్తబడే రోజు అది, సంఘం ఎత్తబడే రోజు అది. దేవుడు తన కృపకు, ప్రేమకు అతీతంగా తన నీతిని, న్యాయాన్ని జరిగించే రోజు అది. ఆ రోజు శ్రమ నుండి తప్పించేవారే లేరు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు